హాయ్ అండి. బిడ్డ దూరమైతే తల్లి పడేటటువంటి ఆవేదన. ఈరోజు స్టోరీ నాతో ఉండిపో నాతో ఉండిపో కథలోనికి వెళదారండి. సాక్ష్యాధారాలను పరిశీలించిన మీదట వాద ప్రతివాదనలు విన్న తరువాత ఈ కేసులో బిడ్డని పెంచే సామర్థ్యం తల్లికి లేదని కోర్టు వారు నమ్ముతూ ఆ బేబీని ఆమె ఫాదర్కి అప్పచెప్పాల్సిందిగా ఉత్తర్వులు జారీ చేయడమైనది. నెలలో 2 సార్లు ఆ బేబీని తల్లికి చూపించవలసిందిగా ఆదేశాలు జారీ చేస్తూ జడ్జి గారు తీర్పు చెప్పి సంతకం చేసి కేసుని క్లోజ్ చేయడంతో అక్కడ కూర్చున్న ఒక స్త్రీ చెంపల మీద నుంచి వెచ్చని కన్నీరు, తట్టుకోలేనంత వేదన, ఎంతో బాధతో గుండెల్లో నుండి పొంగుకొస్తున్నటువంటి ఉప్పెనిలా జారిపోతూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. తన అవయవాలన్నీ కృంగిపోయి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. అంత నిస్సహాయ స్థితిలో కూడా ఆమె తన బిడ్డ వైపు చూస్తూ పక్కనే ఉన్న అతడి కళ్ళల్లోకి చూసింది. గెలిచిన ఆనందం అతని కళ్ళల్లో కనిపిస్తూ పెదవుల మీద చిరునవ్వు మందహాసం చిందించడం కూడా ఆమె చూసింది. ఆమె తన ఓటమిని తలుచుకుని మరింత కృంగిపోయింది. ఆమె బ్రతికి ఉంది, ఊపిరి లేదు అన్నట్టుగా ఉంది. కానీ అంతేకాకుండా దేహంలో ఎలాంటి చలనము కూడా లేదు. ఒక రాయిలాగా, వస్తువులాగా బిగుసుకుపోయినటువంటి ఆమె ఎంతో బాధపడుతూ ఉంది. ఆమె సంతోషాలన్నీ ఆ క్షణమే ఆవిరైపోయినట్లయిపోయింది. ఆమె ఓడిపోయింది, అక్కడ ఓడిపోయింది ఆమె కాదు, ఒక తల్లి ఓడిపోయింది. తన బిడ్డని దగ్గర నుండి చూసుకునే అవకాశాన్ని కోల్పోయింది, జీవితంలో ఓడిపోయింది. వెంటనే అక్కడ ఉన్నటువంటి పోలీస్ వారు ఆ బిడ్డని, తల్లి దగ్గర ఉన్న బిడ్డని లాక్కొని తండ్రికి అప్పగించినప్పుడు ఆ తల్లి పడేటటువంటి ఆవేదన ఇంత అంతా కాకుండా మాటల్లో చెప్పలేనంతగా ఉంది. ఆ కేసు పూర్తవగానే అందరూ అక్కడ నుండి వెళ్ళిపోయారు. కానీ ఆమె మాత్రం అక్కడే శిలలా కదలకుండా ఉండిపోయింది. కట్ చేస్తే 5 సంవత్సరాల తర్వాత సూపర్ మార్కెట్ నుంచి సరుకులు తీసుకుని ఇంటికి వెళ్ళేసరికి డోర్ ముందు నిలబడి ఉన్న ఒక అతడిని చూడగానే ఆమెలో ఎలాంటి భావాలు లేవు. ఫేస్ మీద ఏ ఎక్స్ప్రెషన్స్ కూడా లేవు. బ్లాంక్ ఫేస్తో అతడిని దాటుకొని వెళ్ళి కీస్ తీసి డోరు తెరిచి లోపలికి వెళ్ళిపోయింది ఆమె. సాక్షి, నేను నీతో మాట్లాడాలి ప్లీజ్ అంటూ అతడు పిలిచాడు. ప్లీజ్ 5 మినిట్స్ అని బ్రతిమలాడాడతడు. కానీ ఆమె లోపలికి వెళ్ళి అతని ముఖం మీద దడేల్మని డోరు వేసింది. ఎస్, ఆమె ఎవరో కాదు, 5 సంవత్సరాల క్రితము కోర్టులో తన జీవితాన్ని కోల్పోయి శిలలాగా ఆమె ఎవరో కాదు, ఈమె. ఆమె పేరు సాక్షి కృష్ణన్. ఆవిడని మిస్ అనాలో మిస్సెస్ అనాలో తెలియదు. ఎందుకంటే 5 ఏళ్ల క్రితమే ఆమెకు భర్తతో విడాకులు అయ్యాయి. ఒంటరిగా జీవిస్తూ ఎంతో తను కష్టపడి తన కాళ్ళ మీద తను నిలబడి తను జీవితాన్ని నిలదొక్కుంటూ తన సంతోషంగా ఇప్పుడిప్పుడే జీవించసాగింది. ఇంతలో మరలా ఎదురయ్యాడు భర్త. తన భర్త డోర్ కొడుతూ, సాక్షి ప్లీజ్ ఒక్కసారి తలుపు తెరువు, నేను నీతో మాట్లాడాలి అని డోరు మీద టకటకా కొట్టాడు. బయట నిలబడి ఉన్న అతను అయినా లోపల నుంచి ఎలాంటి రెస్పాన్సు లేకపోవడంతో కొంచెం సేపు అలాగే నిలబడి అక్కడ నుండి వెళ్ళిపోయాడు అతను. లోపల ఆమె సరుకులు తీసుకువచ్చింది కానీ వంట చేసుకోకుండా వాటిని అలాగే వదిలేసి నేల మీద పడుకొని ఒక చిన్న టెడ్డీబేర్ని గుండెలకు హత్తుకొని కుళ్ళి కుళ్ళి ఏడుస్తూ అలసిపోయి అలాగే నిద్రలోకి జారిపోయింది. ఇక్కడి నుంచి వెళ్ళిన అతను నేరుగా బార్కు వెళ్ళి మందు తాగి అక్కడే పడిపోయాడు. ఇంట్లో ఈమె, బార్లో అతను స్పృహ లేకుండా పడిపోయి ఉన్నాడు. బారు క్లోజింగ్ టైం అవ్వడంతో అందులోని ఒక వెయిటరు అతని వ్యాలెట్ చెక్ చేసి అందులో ఉన్న విజిటింగ్ కార్డులోని నెంబర్కి కాల్ చేశాడు. అటువైపు నుంచి ఒక అతను కాల్ లిఫ్ట్ చేసి హలో అనడంతో ఇక్కడ పడిపోయిన ఇతను డీటెయిల్స్ చెప్పి తీసుకువెళ్ళమని చెప్పాడు వెయిటరు. అవతల వ్యక్తి సరేనని చెప్పి బారు డీటెయిల్స్ తీసుకున్నాడు. 20 నిమిషాల్లో అతను బారుకు వెళ్ళి అక్కడ ఉన్న అతడిని లేపి నిలబెట్టి అతని చెయ్యిని భుజం మీద వేసుకుని కారు వరకు నడిపించుకొని తీసుకువెళ్ళి కారులో పడుకోబెట్టి ఇంటికి తీసుకువెళ్ళాడు.
లోపలికి వచ్చిన భర్తని కొడుకుని చూసి ఆమె ఏమైందండి అని అడిగి మరి ఆ భర్తని లోపలికి వచ్చినటువంటి కొడుకును చూసి అయ్యో ఏమైందండి అని అడిగింది సాక్షి. అడుగుతూ ఎదురు వెళ్ళి మళ్ళీ తాగాడా అని అడిగిందామె. ఆమె వైపు కోపంగా చూసి ఇదంతా నీ వల్లే, మర్చిపోకు అని అన్నాడు ఆమె భర్త ప్రసాద్. ఇదంతా నా వల్ల కాదండి. నా బిడ్డను దూరం చేసి ఈ 5 సంవత్సరాలుగా నన్ను ఒంటరిదాన్ని చేసి మీరు ఎంజాయ్ చేస్తూ తాగి ఎక్కడ పడితే అక్కడ పడిపోతూ ఉన్నారు. తాగుడికి బానిసయ్యారు. నా బిడ్డకి తల్లి ప్రేమను దూరం చేశారు. ఇదంతా ఎవరి వల్ల చేశారో అది మీకు, మీ మనసుకు మాత్రమే తెలుసు. అసూయ, గర్వము, అహంకారంతో ఇప్పటి వరకు నడుచుకుంటూ వచ్చారు. ఇకనైనా కూడా మీరు తెలుసుకుని జ్ఞానంగాని ప్రేమతో మసులుకుంటే దేవుడు మంచి రోజులు ఇస్తాడు. లేదా పైనున్నటువంటి దేవుడు ప్రతీదీ చూస్తూనే ఉంటాడు. అది మీరైనా నేనైనా ఎవ్వరినీ వదిలిపెట్టడు. శిక్ష అందరికీ ఖరారు చేస్తాడు అంది సాక్షి. ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో మీ కమెంట్ ద్వారా తెలియచేయండి. ఇది నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కడలి వ్లాగ్స్, మోటివేషనల్ వర్డ్స్, ఇన్స్పైరింగ్ స్టోరీస్, మోరల్ స్టోరీస్, జీవిత సత్యాలు, మరెన్నో మంచి విషయాలు